అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఖజీర్ అహ్మద్ అండి. సయ్యద్ ఖాదర్ అహ్మద్. నా పిల్లల మీద ఎవరు కక్షలు లేవు, ఎవరు గొడవలకు వెళ్ళేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు. ఆ ఫ్రెండ్స్తోనే మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు. వాడికి ఏదైనా కావాలన్నా, నాన్న ఇది కావాలని అన్నట్టు వాడు కొనుక్కొచ్చుకోడు. నిన్న నాన్న ఉప్పు శనగలు, అరటిపండు, కజ్జికాయలు, బెల్లం, పాలు ఎన్ని మిక్స్ చేసి మంచి బలవంట నాన్న తెచ్చిపెట్టారంటే తెచ్చుకుంటాను నా కొడుకు కోసం. తెచ్చకుండా పోయి ఉన్నా బిడ్డ, నా కొడుకు తిరుగుండా పోయాడు. వాడికి అరటి పండు కొనాలి, నేను తేవాలి. ఏది పండుగ ఇంకా బట్ట చొక్కా కొనాలి, నేను కొనాలి. అంత తీసి అనుకుంటాడు, ఎవరితో కూడా తెలియని బిడ్డ నా బిడ్డ కాదండి. నిన్న ఉదయం కాలేజీకి వచ్చాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 4 గంటల దాకా కాలేజీ, 4 గంటల కాలేజీ అయిపోయింది. ఆ నుంచి బయలుదేరి ప్యారాల్ సెంటర్లో సర్వమిత్ర జిమ్లో జిమ్ చేసుకుంటాడు 5 గంటల నుంచి 7 గంటల వరకు. ఆడ జిమ్ చేసిన తర్వాత ఆ నుంచి బయలుదేరి ఆడి చెల్లెలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పాప బస్ ఎక్కి 7:20కి ఇంప్లాన్ సెంటర్ దిగింది. 7:20 కల్లా సెంటర్కి వచ్చి పాపని తీసి ఇంటికి వస్తాడు. వాళ్ళ షెడ్యూల్ అది. నిన్న ఏం జరిగిందంటే, నాన్న మా ఫ్రెండ్ వచ్చి 1 అరగంట ఆలస్యం వస్తాను నాన్న ఎక్కడున్నామని ఫోన్ చేశాడు 7 గంటలకి. నాన్న నేను సరే చెల్లెలు ఇంటికి తీసుకెళ్ళి 1 గంట ఆలస్యం వస్తాను. సరే తీసుకెళ్ళాము, బిడ్డను తీసి ఇంటికి వెళ్ళాము. తర్వాత వస్తాడు అనుకున్నాను, నేను నా పని మీద ఉన్నాను. 9 గంటలకి నేను ఇంటికి వచ్చి బిడ్డ వచ్చాడని అడిగితే రాలేదండి నేను మా కాలేదని చెప్పేసి ఇంకా ఫోన్ చేయడం మొదలు పెడితే, ఫోన్ చేయంగా అరగంటకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఫోన్. నా ఫోన్, మా అబ్బాయి ఫోన్ ఇది ఎందుకు ఉందిరా, ఏమైంది ఏందిరా అడిగితే, ఆ పిల్లోడు ఆంటీ నాకు మీ అబ్బాయికి దెబ్బలు తగిలింది, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము, మీ అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగిలింది, మీరు హాస్పిటల్ రండి అన్నాడు. సరే మా ఆవిడ నాకు చెప్పి సంగతి అంట, ఆ దెబ్బ తింటాను, సరే ఉండు వెళ్ళి వస్తాను చెప్పేసి బండేసి పరిగెత్తుకుని వచ్చి అడిగితే, మా బిడ్డ అడిగితే మార్చిలో ఉన్నాడు అన్నారు. ఒకటే మాట, ఏం మాట్లాడుతున్నారా మా బిడ్డ మార్చిలో లేదంటే, మార్చిలో ఉన్నాడు ఆమె బిడ్డ. ఏమైంది అంటే, అప్పుడు ఆ బాబు చెప్పాడు, బ్యాంకులు మేమిద్దరం కలిసి వాడు సైకిల్ తొక్కుతున్నాడు, నేను బండి తొక్కుతున్నాను, ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నాను, తప్పకుండా మెల్లగా వస్తున్నాము. వస్తుంటే వెనక నుంచి ఒక కారు వచ్చి హారన్ వేసింది. ఎవరు కారు వెనక తిరిగి చూశాను, నేను చూశాను. చూసి ఏందో చూస్తున్నావు, దారి ఎవరా, మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలా లేదా లవర్సా, ముద్దులు పెట్టుకుంటే వెళ్ళండిరా అన్నారు. అదేంటన్నట్టు మీ ఎంత ఖాళీ వెళ్ళొచ్చు కదా అన్నా నేను. ఆ మాటకి దిగొచ్చి మా మీద కలపడ్డారు. వాళ్ళు కలబడి నన్ను 4 లాక్కలు పక్కకి వెళ్ళారు. మీ అబ్బాయి 4 లాక్కెళ్ళారు. నన్ను ఏదో కొట్టారు. మీ అబ్బాయిని కొడతా అనుకున్నాను కానీ కత్తులతో పడి నాకు తెలియదు. చూసారు కల్లా కత్తులతో పొడిచిండు, బ్లడ్ కాడుతుంది. ఈలోపు మా మామయ్య ఫోన్ చేసి, మా మామయ్యలు వచ్చారు, తీసుకుని హాస్పిటల్కి వచ్చారు అని చెప్పాడండి బాబు. అది జరిగింది. నా గురించి ఒక బిడ్డ సార్, నాకు ఆధారం అన్ని వాడే. ఆశం వాడితే నా కష్టం వాడికే, ఆ బిడ్డ లేకుండా పోయాడు. నాకు నా బిడ్డను చంపిన అరెస్ట్ చేయాలి, అది అరెస్ట్ చేయాలి వాడిని. అది ఇట్లా ఉండగా ఇవాళ ఉదయం చంపిన తమ్ముడు అంటే వాడు మా ఇళ్ళ కాడకు వచ్చి బిడ్డను చంపక చిన్న విషయం అంట. చూడండి మీరందరూ చంపింది కాక అందరి పిల్లలు ఉన్నారు. బిడ్డను చంపడం చిన్న విషయం, ఇంత పెద్ద చేస్తారా, మాకు ఎదురు సేవని చంపేస్తాం, కాపులు లేపేస్తాం అని బెదిరిస్తున్నాడు. అది ఫోటోలు తీసి వాటి ఫోటోలు మీ సిఐ గారికి ఇచ్చాం, ఇది ఇట్లా చేస్తాను. వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయాల, ఊళ్ళో ఈపురపాలలో ఉన్నవాడిని ఇంతవరకు అరెస్ట్ చేయాల. ఫోటోతో సాయిస్తే మీరు ఈయన్ని అరెస్ట్ చేయలేదు. నిన్న చంపి పారిపోయిన వాళ్ళకు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మీరు? ఈయన అరెస్ట్ చేయలేదు. నిన్న చంపిన 4 పారిపోయిన 4 ఎప్పుడు అరెస్ట్ చేస్తారు?
నా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరిగింది? నా బయట సాగుకి ఎప్పుడు న్యాయం జరిగింది? మీరే చెప్పండి. మాకు మాత్రం న్యాయం జరగదు సార్. కరెక్ట్గా వచ్చి న్యాయం వాళ్ళ అరెస్ట్ చేయలేదు, కరెక్ట్గా వచ్చి మాకు హామీ ఇచ్చి హామీ పత్రం ఇచ్చి అలాగే అప్పుడులాగా నా వల్ల కాదు. నన్ను నమ్మి నా బిడ్డ కోసం ఇంతమంది జనాలు వచ్చారు. నా బిడ్డ మంచితనానికి